తెలుగు సినిమాల్లో ఎప్పటికీ మర్చిపోలేని పాత్ర 'పాతాళ భైరవి' సినిమాలో దిగ్గజ నటుడు ఎస్వి రంగారావు పోషించిన నేపాల మాంత్రికుడి పాత్ర. మహానటుడు అనిపించుకోవాలనుకుంటే అలాంటి మాంత్రికుడి క్యారెక్టర్ చేయాల్సిందే అనేది తెలుగు సినిమా అభిమానుల ఖచ్చితమైన అభిప్రాయం. మహానటుడు, కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు ఓ అద్భుతమైన మాంత్రికుడి పాత్ర చేశారనేది ఈ జనరేషన్ ప్రేక్షకులకు చాలా మందికి తెలియదు. 'ఆదిత్య 369' లాంటి ఎన్నో విలక్షణమైన సినిమాలు అందించిన ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 1980లో 'త్రిలోక సుందరి' అనే జానపద సినిమా తీశారు. ఆ సినిమాలో మహామాంత్రికుడి పాత్రని మోహన్ బాబు చేశారు. తనదైన డిఫరెంట్ మాడ్యులేషన్ తో మోహన్ బాబు ఆ క్యారెక్టర్ ని అద్భుతంగా పండించారు. ఆ క్యారెక్టర్ కి ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. మళ్ళీ మోహన్ బాబు అలాంటి మాంత్రికుడి పాత్ర ఇంతవరకు చేయలేదు. సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో మోహన్ బాబు గమ్మత్తు గూఢాచారులు, పిల్ల జమీందారు సినిమాల్లో నటించారు. ప్రముఖ తెలుగు ఫిలిం జర్నలిస్ట్ ఎస్వి రామారావు 'త్రిలోక సుందరి' సినిమాకి కథ అందించడం విశేషం.